ఇంద్రనీల్ గారు, ఏంటిది ఎవరిని చూసినా పేటీఎం బ్యాచ్ అని పేర్లు పెట్టేసి ఎవ్వరు ఏది ప్రశ్నించకూడదు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా తయారైపోయింది. ప్రశ్నించకూడదు, ప్రశ్నించినా లేదు, వివరణ ఇచ్చిన మనం ఇవ్వటమో, అనలిస్టులుగా మేము చెప్పటమో లేదు, సాక్షి ఒక స్వతంత్ర సంస్థగా చెప్పటమో, మీడియాగా లేదు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీ చెప్పటము, వీటన్నిటిని పక్కన పెట్టి ఎగ్జామ్ రాసి మేము బాధితులము అని చెప్తున్న డిఎస్సి అభ్యర్థుల వాదనను కూడా లీగల్ యాక్షన్ అని మెటాతో ఆ వీడియోలు డిలీట్ చేయించే స్థాయికి వచ్చారు అంటే తప్పుని ఒప్పుకోండి కనీసం. ఒకటి. రెండు, ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్లో అంటే ప్రజలంతా యాక్సెప్ట్ చేసి ఒప్పేసుకున్నారు, వాళ్ళు వివరణ ఇచ్చేసినట్టు రాస్తున్నారు తప్పితే ఏం వివరణ ఇచ్చారు ఎక్కడ రాయరు అందులో. వివరణ ఏమి ఇచ్చారనేది లేదు, అంత ప్రజలు ఒప్పుకునేసారు, వీళ్ళు వివరణ ఇచ్చేసారు. ఫస్ట్ ఏమన్నారు, పేపర్ లీక్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అన్నారు. నిజమే కదా, ఆ పేపర్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి 1వ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆ అభ్యర్థిని పక్కన పెట్టారు కదా, ఇప్పటిదాకా దానికి క్లారిటీ ఇవ్వలేదు. సో దాని మీద ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. నెక్స్ట్, రిజర్వేషన్ల మీద ఈ రోస్టర్ సిస్టమ్ కాదు, హారిజాంటల్ సిస్టమ్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో జీవో ఇచ్చారని వీళ్ళు చేసిన తప్పుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదకి తీసుకొచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2020లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కంపల్సరీ హారిజాంటల్ సిస్టంలోనే లేడీ రిజర్వేషన్ అవ్వచ్చు, హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎక్స్-ఆర్మీ అవ్వచ్చు, ఇలాంటి కోటాలు హారిజాంటల్ సిస్టంలోనే ఫిల్ చేయాలని సుప్రీంకోర్టు 2020 డిసెంబర్లో చెప్పింది సార్. సో కోర్టు తీర్పుల్ని, చట్టాలని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆయన ఆ జీవో తీసుకొచ్చారు 77. అయితే ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టంతో 1:1లో అంటే సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే పిలుచుండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఇన్ని తప్పులు అవకతవకలు జరిగాయి కాదు, ఇలా జరగలేదు. ఏది 27 లక్షల మంది ఉద్యోగాలు రాసి 1,32,000 మంది సెలెక్ట్ అయినప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలా. ఏది సచివాలయాలకు రాసి. నెక్స్ట్, ఇది ఆయన మీద ఉదయాలను చూశారు. తర్వాత స్పోర్ట్స్ కోటా విషయానికి వద్దాం. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు, తర్వాత వచ్చి అంటారు మీరు స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి టెట్ ఎగ్జామ్ రాసే పని లేదని జీవో ఇచ్చారు. ఈ జీవో ఈ ఎగ్జామ్కు మాత్రమే పెట్టి మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసి కొత్త జీవోలో మళ్ళీ ఎగ్జామ్ అంటే ఈ ఒక్క బ్యాచ్లోనే మన వాళ్ళందరినీ ఫిల్ చేసామని ఒప్పుకుంటారా? అవును. మరి అడగక ఏం చేస్తారు? ప్రశ్నిస్తేనేమో అసలు ఆ పేపర్లు ఎట్లా రాస్తున్నారు, వివరణ ఇచ్చేసారంట, ప్రజలు అర్థం చేసుకున్నారంట, వైసీపీకి బూమరాంగ్ అయిందంట. ఏం బూమరాంగ్ అయింది? ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సీపీకి బూమరాంగ్ అయితే మీరు ఈ విషరాతలు మీరు రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇంత ఆక్రోశం అవసరం లేదు. ఫస్ట్ నెక్స్ట్, వీళ్ళు ఏం రాశారు, ఒక ఫోన్ కాల్ ఆడియో కూడా వినిపించారు జగన్మోహన్ రెడ్డి. ఆడియోలో మాట్లాడిన వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే, నందిగాం సురేష్ గారి అనుచరులు అన్నట్టు రాశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకు మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చి కాపాడుకుంటున్నారనమాట. ఏది ఇలాంటి అవకతవకలు చేసిన వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసి ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలకి మరి నోటీసులు ఇవ్వాల్సిన కాడ అరెస్టులు చేశారు చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చేయచ్చు కదా. అంటే విషపు రాతలు అనేది పక్కన పెడతాం సార్. ఈ స్పోర్ట్స్ కోటాలో దుర్గయ్య విషయం వచ్చింది. ఇలాంటి విషయంలో ఏం చెప్తున్నారు వాళ్ళంటే, అప్లై చేసేటప్పుడు అంట గోల్డ్ మెడల్ ఉండి కూడా సిల్వర్ అని అప్లై చేయటము, లేదు ఆ మెడల్ని అప్లోడ్ చేయకపోవటం వలన జరిగిన తప్పిదం అతనిదే అని చెబుతారు. రెండోది ఏం చెబుతున్నారు అంటే ఇంటర్ కాలేజెస్ ఆడిన వాళ్ళని మేము కన్సిడర్ చేయలేదని చెబుతున్నారు. దుర్గయ్య మొదటిసారి డిఎస్సి రాయట్లేదు. 2018లో కూడా తను స్పోర్ట్స్ కోటాలో తనకు ఉద్యోగం రాకపోతే నేను మెరిట్ కదా అని కోర్టుకు వెళ్ళిన అభ్యర్థి. అతను అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ గారి ముందు మాట్లాడినప్పుడు చెప్పారు. ఏమని? 2018లో ఇలాగే కోర్టుకు వెళ్ళాను సార్, కోర్టు దీని మీద విచారణ చేసి నీకంటే మెరిట్ ఇంటర్నేషనల్ ఆడిన అతను ఉండటం వల్ల ఇచ్చాము అంటే దానికి నేను సాటిస్ఫై అయ్యాను సార్ అంటే చాలా జెన్యూన్గా చెప్పాడు అతను. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. అతను నేషనల్ మెడల్ ఎక్కడ గెలిచాడా సార్? ఎక్కడ గెలిచాడో తెలుసా మీకు? ఎక్కడ గెలిచాడు? 2002 హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన నేషనల్ గేమ్స్లో అంతర్జాతీయ క్రీడా నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దబోతున్నాను అని పదే పబ్లిసిటీ చేసుకున్న చంద్రబాబు గారు నిర్వహించిన నేషనల్ గేమ్స్లోనే గోల్డ్ మెడల్ సంపాదించారు. అలాంటి వ్యక్తికి అన్యాయం చేశారు. అంటే క్రీడలు మనమే నిర్వహిస్తాం, పథకాలు మనమే ఇస్తాం, మనం అధికారంలో ఉన్నప్పుడు వస్తే ఆ పథకానికి మాత్రం ఉద్యోగం ఇవ్వం. ఇది చూడండి, ఇది ఎంత న్యాయం. 2002 ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానీ ఆ మెడల్కి అర్హత లేదంటారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇక్కడ ఏ ఒక్కదానికి వాళ్ళు సమాధానం చెప్పలేక ఇంత విషపు రాతలు రాస్తున్నారు. ఇదేమన్నా మొదటిసారా సార్ విషపు రాతలు రాయటం?
మీరు గుర్తుంచుకుంటే ఫస్ట్ 2011లో స్టార్ట్ అయింది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతి చేశారు, ఆర్థిక నేరగాడు. ఇప్పటి వరకు కనీసం 5,000 కోట్లు ప్రూవ్ అయింది ఆడడానికి కోర్టులో, ఒక్కొక్క కేసు కొట్టేసుకుంటూ వస్తున్నారు. సరే, ఒక టీడీపీ అంటే ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడిన దానికి తొత్తులుగా చేరిన ఈ పేపర్లు దీన్ని ప్రజల్లోకి విషం లెక్కన చిమ్మి ప్రజలను ప్రలోభ పెడుతుంది ఎవరు పదే పదే. మరి ఈ వార్త అవాస్తవం కదా, కోర్టులు కొట్టేసినాయి కదా, తప్పు చేశాను ప్రజలారా నన్ను క్షమించండి, ఆ రోజున నేను రోతరాతలు రాసిన వాడిని, నన్ను క్షమించండి అని అడగలరా? అమ్మో, అట్లా అడిగితే ఇప్పుడు కొన్ని లక్షల సార్లు క్షమాపణ. 2016 గుర్తుపెట్టుకోండి, 10,000 కోట్లు ఒక అతను సడన్గా ఫోన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నేను 10,000 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కడతా అని చెప్పాడు. వెంటనే చంద్రబాబు గారు సైతం వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాట్లాడేశారు. తీరా చూస్తే లక్ష్మణ్ రావు అనే ఒక అతను ఇదంతా ఫోన్ కాల్ చేసి ఏదో పబ్లిసిటీ కోసం చేశాడు, అతని బ్యాంకు బ్యాలెన్స్ కనీసం మినిమం బ్యాలెన్స్ కూడా లేదు అని తర్వాత ఆర్టికల్ వచ్చింది. దీన్ని కూడా పత్రికల్లో రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చల్లారు. 2016 ఇంకొక ఇన్సిడెంట్, తుని కాపు ఐక్యత అని ఒకటి జరిగింది. కాపు రిజర్వేషన్, వీళ్ళు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పారు, వాళ్ళని మోసం చేశారు, వాళ్ళు రగిలిపోయారు, ఒక ట్రైన్ని తగలబెట్టారు. దానికి ఏం చెప్పారు, పేపర్లో ఏం రాశారు గుర్తుందా? పులివెందల నుంచి రౌడీలు వచ్చారు, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి ఈ ట్రైన్ని తగలబెట్టారు అని ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు. దీన్ని మళ్ళీ పేపర్ నిండా రాశారు. తర్వాత దీని మీద విచారణ జరిగింది కదా, ఒక్కరన్నా రాయలసీమ వాళ్ళు ఉన్నారా నిందితుల్లో? కేవలం ఈస్ట్ వెస్ట్ అండ్ మాక్సిమం వస్తే ప్రకాశం వరకు కాపులు మాత్రమే అందులో పాల్గొని ఈ ఘటనలో పాల్గొన్నట్టు వచ్చినాయి. తరువాత కోడికత్తి కేసు జగన్ గారే పొడిపించుకున్నారు. దీన్ని ఎన్ఐఏకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం తెలిసారు, అసలు జగన్ గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసారు కదా. ఈ రోజుకి మీరు అదే రాస్తున్నారు కదా పేపర్లో. ఎవరి విషపరాతలు, ప్రజలను ఎందుకు ఇలా మోసం చేయటం? 2023లో విశాఖపట్నంలో ఋషికొండ భవనాలు లగ్జరీగా కట్టుకుంటున్నామన్నారు. తర్వాత నేషనల్ పర్యావరణం వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి ఇది సిఆర్జెడ్ వీటి పరిధిలో పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ప్రాపర్గా కట్టారని వాళ్ళు నివేదిక ఇచ్చారు కదా. మరి రాయగలరా? ఇప్పటికీ ఏం రాస్తున్నారు? ఇప్పటికీ రాస్తున్నారు. 2023లో మహిళల మిస్సింగ్ అని మాట్లాడారు, అది అబద్ధమే కదా. ఈ రోజుకి రాస్తున్నారు కదా. 14 లక్షల కోట్ల అప్పులని మాట్లాడారు. లేటెస్ట్ గా తిరుమల లడ్డు నెయ్యిలో పంది కొవ్వు కలిసింది అని మాట్లాడేశారు. ఇది అబద్ధమే కదా. నిజమైన విషపు మాటలు మాట్లాడుతుంది ఎవరు? వాస్తవాల్ని వక్రీకరించి రాస్తుంది ఎవరు? ఈ రోత రాతలతో ప్రజలను ప్రలోభ పెడుతుంది ఎవరు? ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు సార్ విషపురాతలు? సింపుల్, అర్థమైపోయింది కదా. రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సార్. రైట్, ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా 100% సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది, చేయాలి కూడా.